నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఈ విధంగా చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ రెడ్ కలర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ మహేష్. వెల్కమ్ టు ఛానల్ టెక్ మర్షన్ తెలుగు. ఫ్రెండ్స్, ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఈ ఛానల్లో ప్రచారం అనేది జరుగుతుంది. అయితే మీరు చూసినట్లయితే ఆడియో క్లాసెస్ కూడా సైకాలజీ సంబంధించినవి అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఆడియో క్లాసెస్ అనేది రెడీ చేస్తున్నాను. సో మీకు ఇవి టాపిక్స్ అనేవి, సైకాలజీ టాపిక్స్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సాధ్యమైనంత వరకు మీకు ఫ్రీగా మెటీరియల్ అనేది ఇవ్వడం అయితే చేస్తాను, ఒక్కొక్క టాపిక్ వైజ్గా. సో డిఎస్సికి మీకు మంచిగా ప్రిపరేషన్ అయ్యేలా నా వంతు చిన్న సహాయం మీకు చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? డైలీ డిఎస్సి టెస్ట్ 40 స్వాగతం గైస్ మీ అందరికీనా. సో ఇంకొక 10 ఎపిసోడ్స్ ఉన్నాయి మన టార్గెట్ రీచ్ అవ్వడానికి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆవు చేను మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నది ఏ సిద్ధాంతాన్ని సంబంధిస్తుంది? ఆవు చేను మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నది ఏ సిద్ధాంతాన్ని సంబంధిస్తుంది? సాంఘికరణ అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష సిద్ధాంతం ఏది కాదు? ప్రజ్ఞాలబ్ధికి సూత్రం MA/CA × 100, MA/CA / 100, CA/MA × 100. డి ఏది కాదు? She failed in her duty. Noun phrase, adverb phrase, adjective phrase, adjective clause. అక్కడ ఇందుకు అక్కడ ఉన్నాయి కదా, MA/CA అంటే శారీరక వయస్సు బై మానసిక వయస్సు, అలాగే మానసిక వయస్సు బై శారీరక వయస్సు, అదనమాట. సో అక్కడ MA అంటే, మీరు CA అంటే మీకు తెలుస్తుంది అనుకుంటాను. ఓకేనా? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ బైలింగ్వల్ మెథడ్, క్లాసికల్ మెథడ్, రీడింగ్ మెథడ్. నన్ అంటే ఏది కాదు? పైరిడాక్సిన్ లోపం వల్ల పిల్లల్లో కలిగే వ్యాధి స్కర్వీ, రికెట్స్, పెల్లాగ్రా, ఈడ్పు రోగం. కపాలనాడులన్నీ కొన్ని జ్ఞాననాడులు, కొన్ని చాలక నాడులు, కొన్ని మిశ్రమ నాడులు. డి పైవన్నీ. న్యూక్లియర్ రియాక్టర్లో వాడు మితికారికి ఉదాహరణ కాడ్మియం, భారజలం, బోరాను, యురేనియం. ఓకేనా? కీ అనేది నేను లాస్ట్ 15 సెకండ్స్, ఈ యొక్క వీడియో మీరు చూస్తున్న వీడియోలో లాస్ట్ 15 సెకండ్స్లో ఉంటుంది, దయచేసి గమనించండి. కీ అనేది కామెంట్లో పెట్టట్లేదు, లాస్ట్ 15 సెకండ్స్లో ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చూసి బాగా ఆలోచించి ఏదో ఒకటి దాన్ని పెట్టండి. లాస్ట్ కీలో చూసి మీ ఆన్సర్ని కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? భూమి నుంచి పైకి వెళ్ళినా, లోతుకు వెళ్ళినా జీవులు ఎలా ఉంటుంది? జీవం మార్పు ఉండదు, పెరగటం కానీ తగ్గటం కానీ జరగవచ్చు, తగ్గుతుంది, పెరుగుతుంది. ఓకేనా? భూమి నుంచి పైకి వెళ్ళిన కొలది లోతుకు వెళ్ళిన జీవులుగా. ఓకే? 50 సంఖ్యలు సరాసరి 30, వాటిలో 35, 40 సంఖ్యలను వదిలివేసిన మిగిలిన సంఖ్యలు సరాసరి. ఓకేనా? 50 సంఖ్యలు సరాసరి 30 అంటే ఏంటంటే 1 నుంచి 50 సంఖ్యలు ఉన్నాయి కదా, వీటిని తీసుకుంటే వీటి యొక్క సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సరాసరిని మనం సగటు అని అంటాం. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య వేసుకుంటే ఎంత వచ్చింది? 30 వచ్చిందంట. వీటిలో 2 సంఖ్యలు తీసామని చెప్పాడు. అంటే దీన్ని ఎలా చేయాలంటే 50 × 30 చేసేస్తే 1500 వస్తుంది. ఓకేనా? వీటి యొక్క మొత్తం 50 సంఖ్యల మొత్తం. వీటిలోని ఎన్ని సంఖ్యలు తీసేయాలి? 35, 40 అనే 2 సంఖ్యలు తీసేయాలి. కాబట్టి 35 + 40 ఎంత? 75. 1500 నుంచి 75 పోతే ఎంత? 1425 వచ్చిందా? ఇప్పుడు ఎన్ని సంఖ్యలకి అది? 48 సంఖ్యలు కదా, 2 తీసాం కాబట్టి 2 సంఖ్యలు తీసాం కాబట్టి మీరు 48 వేయాలి. నేను అక్కడ మర్చిపోయాను, 28 అని వేయడం జరిగింది, చూసుకోలేదు నేను అది. ఓకేనా? 1425/48 చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చేయండి. అదేవిధంగా 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్నని ఇచ్చాడు. ఈ యొక్క ప్రధాన సంఖ్యలో ఎన్నని మీకు ఐడియా ఉంటే పెట్టేయండి. నేను సింపుల్గా చిన్న ట్రిక్ అనే తర్వాత చెప్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను గుర్తుంచుకోవడానికి. ఓకేనా? మన దేశంలో మొదటిసారిగా రూపాయిని ఎవరి కాలంలో జారీ చేయడం జరిగింది? బ్రిటిష్, అక్బరు, అల్లావుద్దీన్ ఖిల్జీ, షేర్షా సూరి కాలంలో. ఓకే? భారతీయ రిజర్వ్ బ్యాంక్ తొలి భారతీయ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్, LKG మల్హోత్రా. ఎవరు కాదు? తెలుగులో మొదటి జ్ఞానపీఠ అవార్డు అందుకున్న రచన రామాయణ కల్పవృక్షం, కన్యాశుల్కం, ఉషశ్రీ రామాయణం. ఏది కాదు? తెలుగులో మొదటి జ్ఞానపీఠ అవార్డు అందుకున్న రచన. ఓకే? క్రింది వాటిలో సంస్కృత పదం కానిది? విద్య, నాన్న, పరీక్ష, దేవుడు. ఇందులో ఒక సంస్కృత పదం లేదు, అది మీరు గుర్తించాలి. కవిరాజ శిఖామణి ఎవరు? నన్నయ్య, తిక్కన, నన్నచోడు, నాచన సోమన. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి వీడియోలో డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి
తప్పకుండా లైక్ కూడా ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నేను ఇలాగా ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా ఇంకా ఉత్సాహం అనేది రావడం జరుగుతుంది. తప్పకుండా మీకు మంచి ఆడియో క్లాసెస్ కానీ అవన్నీ రెడీ చేస్తాను. ఎగ్జామ్కి డిఎస్సి లోపు మీకు నా సహాయంగా తప్పకుండా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 15 సెకండ్స్లో కీ అనేది రావడం జరుగుతుంది. తప్పకుండా మీరు చూడండి. ఓకేనా? ఏం డౌట్స్ అయితే కింద కామెంట్ చేయండి. ఓకే, నౌ దిస్ ఈజ్ కీ. ఓకే, బాయ్.